సో ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్? పార్టీలో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోతున్న ఈ క్రమంలో మరి బీఆర్ఎస్ నుంచుంటుందా? పడిపోతుందా? ఎందుకంటే అందరూ ఆల్రెడీ పడిపోయింది అని అంటున్నారు. మరేంటి? పడిపోయింది అనే భ్రమ పడుతున్నారు. పార్టీ అధికారం ఎక్కడుంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా కొంతమంది నాయకులు ఉంటారనమాట. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. పోవడం వల్ల మాకొచ్చే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళతో మాకు క్షణొచ్చింది. అసలు మా పార్టీకి మేము అధికారం కోల్పోవడానికి కూడా కొంత కారణం వాళ్ళే. వాళ్ళు ఇదివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అధికారం కోసమే పోతున్నారు. ప్రజల కోసమైతే, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. పార్టీ ఉంటుందా పోతుందా అనేది అడుగుతున్నారు కదా. అసలు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఉన్నన్నాళ్ళు తెలంగాణ కోసం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కొట్లాడుతూనే ఉంటుంది. కొట్లాడుతుంది అని అంటారు. ఓకే అక్క, ఇది బాగానే ఉంది. మరి 10 సంవత్సరాలు పాలించిన మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలించారు కదా, మరి పాలించిన దాంట్లో ప్రజలకి మీరేం చేశారు? ప్రజలకు పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు దాపిన ముసలమ్మల వరకు మేము చేసినాం. ప్రతి పథకాన్ని అందించినాం. ప్రతి పథకం ఇంటికి చేరింది. రైతులను రాజును చేసినాం. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం దండగా అన్నారు. తెలంగాణలో వ్యవసాయం పండగ చేసే విధంగా చేసిండ్రు కేసీఆర్ గారు. నీళ్ళిచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి. ఇంకొకటి, తెలంగాణ వస్తే కరెంటు స్తంభాల వైర్ల మీద బట్టలు ఎండేసుకుంటారని ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కానీ తెలంగాణ వస్తే కంటి రెప్పపాటు కూడా పోని కరెంటును తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ప్రతి తెలంగాణను అభివృద్ధి చేసింది, తెలంగాణను తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు ఇది అంటున్నారు కదా, మరి బయట నుంచి వస్తుంది ఏంటి అని అంటే కేసీఆర్ గారి మీద ఆల్రెడీ ఒక కేసు అయితే నడుస్తుంది. ఇదే కరెంటు మీద ఎన్నో అవకతవకలు జరిగాయి. మొత్తం ఆ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ అక్కడ నుంచి మొత్తం తీసుకొచ్చిందంతా కూడా మొత్తం ఏదో చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు వీళ్ళు. ఇప్పటిదాకా ఎవరికి బయటికి చెప్పట్లేదు అని చెప్పి ఈ కేసుని ఆ జస్టిస్ నరసింహ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటున్నారు కదా, మరి దీనికేంటి మీ సమాధానం? సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది జస్టిస్ నరసింహన్ని తొలగించాలనేసి. ఇంకొకటి ఏంటంటే, ఇదంతా రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్. కరెంట్ దేనికోసం డైవర్షన్? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఉంటుందా పోతుందా మీరే చెప్పాలి. అప్పుడప్పుడు పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉందా పోయిందా? ఉంది అక్క, నేను ఒప్పుకుంటా. 24 hours ఉంది కదా, ఎప్పుడు కూడా పోలేదు కదా. అదే నాకు ఇవ్వడం చేత కాదు, ఇచ్చిన వాళ్ళ మీద ఏదో ఒకటి వేయాలి కదా. ఎక్కువకు తెచ్చిండో తక్కువకు తెచ్చిండో ఆయనను బదనాంపాలు చేయడానికి మాత్రమే ఇవన్నీ ఆయన మీద కేసులు పెడుతున్నాము, అది ఇదని చేస్తున్నారు. కేసులు పెట్టుకోమనుండ్రి, విచారణ జరిపించుకోమనుండ్రి. విచారణ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు విచారణ రావడానికి సిద్ధంగా ఉన్న ఆయన ఎందుకు అంత పెద్ద లేఖ రాసి పంపించిండు ఇన్ రిటర్న్ గా? ఆయన మీద పట్టిన ఫాల్స్ కేసు కాబట్టి రిటర్న్ గా లేఖ రాసి పంపించిండు. దాన్ని అహంకారం అని అంటున్నారు కదా. మరి ఇక అహంకారం, ప్రతిదాన్ని అహంకారమే అనుకుంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. మీకు మొన్న జరిగిన శాసనసభల కరెంటు మీద లెక్కలు జగదీశ్వర్ రెడ్డి గారు వివరించి మరీ చెప్పిండ్రు. ఏ విధంగా తీసుకొచ్చినాము, ఏ విధంగా తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాము. మీరు అంటున్నారే అవకతవకలు జరిగినాయని. గవర్నమెంట్ సంస్థకే ఇచ్చినాము, ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యలే. ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే అవకతవకలు జరుగుతాయి. గవర్నమెంట్కి ఇస్తే అవకతవకలు ఏ విధంగా జరుగుతాయని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అంటే మనం అదే సభలో చూసుకున్నా కూడా ఎవరైతే మీ పార్టీ నాయకురాలు, ఆమె ఇప్పటి నుంచి కాదు చాలా సీనియర్ ఆమె, మన అందరికి తెలుసు, సబితమ్మ, ఈవెన్ రాజశేఖర రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెల్లమ్మ అనేటోళ్ళు, చేవల్ల చెల్లమ్మ అనేటోళ్ళు. మరి అలాంటి ఆమెని అవమానించారు, ఆమె ఏడుస్తుంది అంటే ఎందుకు అని చెప్పాలా? అసలు మనం కాంగ్రెస్ని ఏమని అనాలి? ఇప్పుడు సబితమ్మ గారికి తెలంగాణకు చాలా పెద్ద సంబంధం. ఏంటంటే వాళ్ళ ఆయన తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలతోటి వాళ్ళ పార్టీని అలా విలీనం చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో నడవడం జరిగింది. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చిందంటే సబితమ్మ ఫ్యామిలీ. ఆ బలం ద్వారా ఆమెకు కూడా పదవిచ్చిండ్రు, ఆమె కూడా అధికారాన్ని అనుభవించిండ్రు. తర్వాత ఆమెకున్న తెలంగాణ మీద ఉన్న ఏదైతే ఉందో దానివల్ల కేసీఆర్ గారి పిలుపు వల్ల బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిందంటే, లోపలుంటేనేమో ఎలుకల బెడుదున్నది, బయటికి పోతే కుక్కల బెడుదున్నది, కుక్కలు గరిసి చంపుతున్నాయి. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది?
ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, ఏం చేస్తుంది ప్రభుత్వం అని నిలదీసింది. నిలదీయంగానే మరి ఇది చేస్తున్నాము, ఇది ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పే తెలివి లేక, అసలు చెప్పే తెలివి అంటే చేస్తే కదా, ఏదన్నా చేస్తే మేము చెప్పడానికి ఉంటుంది, ఏం చేసింది లేక చెప్పడానికి ఏం లేక ఆమె గీద వ్యక్తిగత విమర్శలకు దిగిండు. ఏమన్నాడయ్యా అంటే అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది ఆయన పరిస్థితి అని అన్నాడు. ఇంకొక ఆయన లేచేమో ఆ అక్కనే మరి ఈ జూబ్లీ బస్ స్టాండ్ అయ్యే అక్కనే మరి ఈయనను పార్టీలోకి తీసుకొచ్చింది. ఆ అక్క దగ్గరికే పోయి కాలు మొక్కిండు మరినే ఈ రేవంత్ రెడ్డి అనేటైనే. ఇంకొక ఆయన లేచి బట్టి విక్రమార్క గారు నా సిఎల్పి పదవి పోవడానికి కారణం ఈమెనే, ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఏ ముఖం పెట్టుకొని అంటే భర్త చనిపోయిండు, భర్త ఆశయ సాధన కోసం ఆమె పనిచేస్తుంది. అంటే రాజకీయాలకు ఆడవాళ్ళు రావద్దా? ముఖాలు అంటే ఎన్ని రకాల ముఖాలు ఉంటాయి? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆడవాళ్ళకి ఎన్ని రకాల ముఖాలు పెడుతున్నారు? వాళ్ళ దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. రేపు రాజకీయంగా మీకేమన్నా అవుతుంది, మీ భార్యలు కూడా రేపు శాసనసభలకు వస్తారో గెలిచి, మరి మీ వేరే వాళ్ళు మాట్లాడితే మీకెలా అనిపిస్తుంది? అవునా కాదా? ఇంకొకటి శ్రీధర్ బాబు గారు లేచి దాని విషయాన్ని కప్పుపుచ్చుకునేటందుకు ఏమంటున్నారంటే ఆ సభలో ఉన్న అక్కలను కాదు బయట ఉన్న అక్కలను అని అన్నారు. బయట అంటే నువ్వు ఉంటావు, నేనుంటా, అందరం ఉంటాం, జనాలందరం ఉంటాం, మహిళలం అందరం ఉంటాం. అంటే మహిళలందరిని అన్నట్టేనా? అసలు ఏమి తలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? అసలు తెలంగాణ చరిత్రలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సభను చూసినామా మనము? తెలంగాణలో 10 ఏళ్ళు ఎంత హుందాగా నడిపిండ్రు సభను. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎంత హుందాగా ఉంది. అంత వ్యక్తిగత విమర్శలు ఎక్కడ కూడా లేకుంటుండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా సబ్జెక్టు నాలెడ్జ్ లేదు, చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు, వ్యక్తిగత విమర్శలే, వ్యక్తిగత దాడులే. అంటే మీరు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదంటున్నారు, కానీ వాళ్ళ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మేము అమలు చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. 6 గ్యారెంటీలల్లో వాళ్ళు అమలు చేసింది ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారెంటీ లేదు. ఆ ఫ్రీ బస్సులల్లో కూడా కోతలు పెట్టిండ్రు. లగ్జరీకి, సూపర్ లగ్జరీకి, రాజధానిలకి, లహరి లాంటి బస్సులకి ఫ్రీ ఉంటుందా? లేనే లేదు. గ్రామీణ మహిళలు రోజు పోయి షాపింగ్ చేసుకుంటారా ఫ్రీ బస్సులల్లో పోయి? మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి ఫ్రీ బస్సులు ఇచ్చి కోటీశ్వర్లను చేసిండ్రా? ఏమిచ్చిండ్రు? మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇస్తారేమో, వాళ్ళు వచ్చి 8 నెలలే కదండి అవుతుంది, ఇంక ఇస్తారేమో చూద్దాం. డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, మహిళలకు 2500 ఇస్తా, అత్తకు పెన్షన్ వచ్చినా కోడలికి ఇస్తా, 2000 పెన్షన్ను 4000 చేస్తా. డిసెంబర్ 9వ తారీఖు అనే డెడ్ లైన్ పెట్టుకున్నది ఎవరు? తర్వాత 100 రోజులు అని చెప్పింది ఎవరు? తర్వాత దాన్ని రుణం మాఫీ చేస్తా అనేసి ఎప్పుడు చేస్తా అన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రుణం మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ ఆ రోజు కదా. ఆయన చెప్పింది నా ఫస్ట్ సంతకం రుణం మాఫీ మీదనే అని ఆయననే అన్నాడు. కానీ ఆయన పెట్టింది రుణమాఫీ కాదు. కానీ స్టిల్ ఇప్పటికైనా సరే కానీ ఆయన ఆగస్టు 15th కల్లా నేను అందరిది రుణమాఫీ చేసేస్తా రైతులది అని చెప్పిండు. అన్న ప్రకారం ఆయన రుణమాఫీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు 1,00,000 లోపు రుణం మాఫీ చేసిన అని చెప్తున్నాడు. అసలు ఎన్ని వేల కోట్లతోటి 1,00,000 లోపు రుణం మాఫీ చేసిండు? ఎన్ని లక్షల మంది రైతులకు 1,00,000 లోపు రుణం మాఫీ చేసిండు? ఫస్ట్ 40,000 కోట్లు అన్నాడు, తర్వాత దాన్ని 31,000 కోట్లకు కుదించిండు. ఇప్పుడు జరిగింది ఏంటి? 6,000 కోట్ల రుణం మాఫీ జరిగింది. కానీ రైతు భరోసా ఎక్కడికి పోయింది? కేసీఆర్ ఇచ్చే జూన్లో వచ్చే రైతు బంధు పైసలను ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు వేయలేదు. ఆ రైతు బంధు పైసలనే డైవర్ట్ చేసి ఇప్పుడు రుణం మాఫీ అని రుణం మాఫీ పేరుతోటి ఇవి చేస్తున్నాడు. ఆయనే అసలు ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఆయన పరిపాలన స్టార్టింగ్ చేసిన కాంచెల్లి కూడా ఓన్లీ ఆయన డైవర్షన్ పాలిటిక్సే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు తీసుకొచ్చిండ్రు, ఆటో అన్నలు నష్టపోయినరు, రైతులకు రుణం మాఫీ అన్నాడు, రైతు బంధు వచ్చేటోళ్ళు ఎక్కడికి పోయినరు? 1,00,000 లోపు రుణం మాఫీ ఎవరు తీసుకుంటారు? 2,00,000 లోపు రుణం మాఫీ ఎన్ని ఎకరాలు ఉన్న రైతులు తీసుకుంటారు? చిన్న సన్నకారు రైతులు బాగుపడ్డట దీంతో. ఇంకొకటి రుణం మాఫీ మంచి ప్రక్రియనే, ఓకే కానివ్వండి. రుణం మాఫీతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఎక్కడా? ఎందుకు ఇస్తలేరు రైతు బంధును? వాటి మీద కూడా కోతలు పెడుతున్నాము, గుట్టలకు ఇచ్చిండ్రు, చెట్లకు ఇచ్చిండ్రు అన్నారు కదా. ఆ గుట్టలకు చెట్లు అవన్నీ తీసేసి చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాలు ఉన్న లోపలకే ఇయ్యండ్రి. అవి ఎక్కడ పోయినాయి? రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, అవి ఇయ్యలేదు. 15,000 ఇస్తా అన్నారు కౌలు రైతులకు, అది లేదు. అసలు ఏదీ లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అసలు ఏమీ లేదు చెప్పుకో. జాబ్ క్యాలెండర్ నిన్న రిలీజ్ చేశారు. నేను చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వాళ్ళు నిన్ననే రిలీజ్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు కొత్తగా? జాబు క్యాలెండర్ కాంగ్రెస్ ఎట్లా అంటే మైసూర్ బజ్జీల మైసూర్ ఎట్లుండదో జాబ్ క్యాలెండర్లో కూడా జాబుల సంఖ్య లేదు.
అసలు ఏం చేసిండ్రు అనేది తెలియదు. కోట శ్రీనివాసరావు సినిమా చూస్తాం మనం. ఉమ్. కోడిని తాడు గట్టేసి ఇక్కడ పళ్ళెం పెట్టుకొని తింటా ఉంటాడు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండ్రు. అవును, డిసెంబర్ లోపు భర్తీ చేస్తా అన్నారు. ఏది ఎక్కడ పోయింది? ఈ ఆగస్టు ఏది డిసెంబర్ ఎక్కడ పోయింది? 30,000 జాబులు నేను ఆల్రెడీ ఫిల్ చేసిన అని ఆయన 30,000 జాబులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జాబులు అవి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాబులు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జాబులు అవి. నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు, కానీ మేము నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చింది వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిండ్రు. పత్రాలు ఇవ్వడం వల్ల జాబ్ ఇచ్చినట్ట? ఎవరు ఇచ్చిండ్రు? లెక్కలు చెప్పమనండి. ఎవరెన్ని జాబ్లు ఇచ్చిండ్రు, ఎవరెన్ని చేసిండ్రో తేలుతుంది కదా. లెక్క పత్రం లేదు వాళ్ళకి, ఏం లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అంత తుస్సు. కాంగ్రెస్ అంటేనే బోగసు డల్లాసు, అంతే, ఏం లేదు. అంటే కాంగ్రెస్ అంటే జస్ట్ బోగస్ డల్లాస్ అని అంటారు. వాళ్ళ దాంట్లో మరి మంచి నాయకులు లేరంటారా? మంచి నాయకులు లేరు కాకనే కదా టీడీపీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉట్టి ఆర్ఎస్ఎస్ వాదాన్ని ఎత్తుకొని టీడీపీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి బలిదేవత పప్పు అని అన్నాయననే తీసుకొచ్చి ఒక ఓటుకు నోటు దొంగను తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చుండబెట్టిండ్రు. అసలు సీఎం కావాల్సిన అర్హత ఎవరికి? అసలు ఏం ముఖం పెట్టుకొని సబితమ్మను మాట్లాడుతున్నావు అన్నాడు కదా బట్టి గారు. అసలు ఏం ముఖం పెట్టుకొని ఆ రైఫిల్ ఎక్కుపెట్టినోనికి ఆ ఓటుకు నోటు దొంగ కింద ఈయన పనిచేస్తున్నాడు? సిఎల్పి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది? ఈయన ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధికారంలోకి వస్తే ఈయన ముఖ్యమంత్రి కావాలి. ఈయన ముఖ్యమంత్రి కాకుండా వేరేటైన ముఖ్యమంత్రి అయితే అసలు ఢిల్లీకి పోయి బేరసారాలు ఉదుర్చుకొని ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకొని అసలు ఈయన ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు? అసలు ఏం మొహం ఉంది ఆయనకు? ఆయన కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏంది? ఇప్పుడు సబితమ్మను ఈ అక్కలను జూబ్లీ హిల్స్ బస్ స్టాండే అది ఇది అని అంటాడు కదా, జూబ్లీ బస్ స్టాండ్. ఈయనకే చరిత్ర ఉంది, ఈయనది ఏంటిది అసలు? ఈయన పార్టీలు మారే చరిత్ర కాదా? అసలు కేఏ పాల్ పార్టీ తప్ప, తెలంగాణలో ఉన్న కేఏ పాల్ పార్టీ తప్ప రేవంత్ రెడ్డి అనేటోడు అన్ని పార్టీలు మార్చిండు. ఊసర వెళ్ళి రంగులు ఎట్లా మార్చిందో రేవంత్ రెడ్డి పార్టీలు అట్లా మార్చిండు.